క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమాజంలో నియమాలు ఎందుకు అవసరం? నియమాలు లేకపోతే ఏం జరుగుతుంది? నియమాలు లేకపోతే గందరగోళం పెరుగుతుంది. బలవంతుడు గెలుస్తాడు, బలహీనుడు నష్టపోతాడు. నియమాలు ఉంటేనే అందరికీ రక్షణ ఉంటుంది, న్యాయం ఉంటుంది. మరి మతాలలో ఆజ్ఞలు దేనికి అంటే, ఒక మనిషిని దేవుని వైపు నడిపించడానికి, పవిత్రునిగా మలచడానికి, సమాజములో న్యాయంగా బ్రతకడానికి అవి తోడ్పడుతూ ఉంటాయి. మరి ఈనాటి సువార్తలో క్రీస్తు ప్రభువు, నేను ధర్మశాస్త్రాన్ని రద్దు చేయడానికి రాలేదు, దానిని సంపూర్ణం చేయడానికి వచ్చి ఉన్నాను అని పలుకుతూ ఉన్నారు. ఆయన చట్టాన్ని తీసివేయలేదు, దానికి సరిపడా అర్థాన్ని ఇచ్చారు. బయటకు కనిపించే ఆచారాల కన్నా హృదయశుద్ధి ముఖ్యమని మనకు బోధించారు. హత్య చేయరాదు అనే ఆజ్ఞ మాత్రమే కాకుండా హృదయంలో కోపం ఉండకూడదు అని బోధించారు. ప్రియులారా, ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఆయన ప్రేమగా మలిచారు. మరి మనమందరము కూడా నియమాలను భయంతో పాటిస్తున్నామా లేక ప్రేమతో జీవిస్తున్నామా అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ తపస్కాలంలో మనమందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ, నియమాలు అనేవి మనలను బంధించడానికి కాదు, సరైన మార్గంలో నడిపించడానికి అనే సత్యాన్ని తెలుసుకొని జీవించుదాం. ఆమెన్.